మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పిగ్మెంటేషన్ ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి అర్థం కదా ఏంటి అని. చెంపలకి అటువైపు ఇటువైపు నుదురు మీద నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో కళ్ళ కింద నల్లగా ఉంటుంది, ఏం చేసినా కూడా నలుపుదనం వెళ్ళదు. కొంతమంది త్వరగా ఏజ్ అవుతూ ఉంటారు, అంటే ముడతలు రావడము, స్కిన్ లూజ్ అవ్వడము. ఎవరికైనా అందంగా ఉండాలని ఉంటుంది, అది 40s అయినా 50s అయినా మేము ఇంకా 20s లాగే ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు విపరీతమైన అవేర్నెస్ వచ్చింది, కాకపోతే సెలెక్షన్ రాంగ్ అవుతుంది. పర్ఫెక్ట్ పర్సన్ని కలిసినప్పుడే ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలన్నింటికి సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని తెలియజేయడానికి మనకు చిరంజీవి క్యూటీస్ కేర్, అలాగే ప్రముఖ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అయినటువంటి డెర్మటాలజీలో ఎండి గోల్డ్ మెడలిస్ట్ సంపాదించినటువంటి శిల్ప పొన్నడ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. మేడం నమస్తే. మేడం, అందం ఇది నెవర్ ఎండింగ్ టాపిక్, అసలు అబ్సెషన్ ఉంటుంది దాని పట్ల అందరికి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అమ్మాయిలకు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది 30s నుంచి స్టార్ట్ అవుతుంది మేడం చాలా మందికి. ముఖ్యంగా ఈ ఆడియన్స్ లో నాకు తెలిసి ఊర్లలో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకెక్కువగా ఉంటుంది. కొంచెం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే పౌడర్తో కవర్ చేసేస్తూ ఉంటారు, అదేమో లోపల నుంచి పెరుగుతూ వస్తుంది కదా. అసలు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వగానే ఏ దశలో రావాలి డాక్టర్స్ దగ్గరికి? మీరు చెప్పినట్టు ఆ మెలాస్మా, చంపల మీద ఎలాగైతే పిగ్మెంటేషన్ అట్లా వస్తుందో జనరల్ గా మెలాస్మా అంటారు అనమాట, మంగు మచ్చలు. సో ఈ మంగు మచ్చలు ఎలా ఉంటాయంటే బేసిక్ గా ఒక చిన్న ర్యాష్ లాగా స్టార్ట్ అవుతుంది, అది కొంచెం పిగ్మెంటేషన్ వచ్చి అది స్లోగా పాకురుతా ఒక్కొక్కసారి ఈ ఐబ్రోస్ పైన, ఈ ముస్టాచ్ ఏరియా దగ్గర అండ్ ఈ ఏరియాస్, నోస్, సో మొత్తం అంతా కవర్ అయిపోయిన కేసెస్ కూడా మనం చాలా మంది చూసాం. సో ఈ వీళ్ళల్లో ఏంటంటే మెయిన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో జనరల్ గా ఇవి ఎక్కువ చూసేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో. సో వాళ్ళకి ఎలాగైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండి క్లోయాస్మా అంటారు ఆ టైంలో. సో జనరల్ గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత హార్మోన్ సెట్ అయిపోతాయి కాబట్టి జనరల్ గా మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పోతుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఆ కంటిన్యూయింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మెలాస్మా అనేది కొంచెం పెరగడం, లేకపోతే ఇంకొంచెం డార్క్ అవ్వడం, సో ఇట్లాంటివి ఉంటాయి. సో మీరు చెప్పినట్టు పౌడర్తో అద్దేసి అది కవర్ చేస్తే తప్పులేదు. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏం చేస్తారు తెలుసా, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. సో ఆ ఆయింట్మెంట్ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, ఒక మిక్స్ మసాలా ఆయింట్మెంట్ ఒకటి ఇస్తారు. అందులో స్టీరాయిడ్ ఉంటుంది, ట్రెట్నాయిన్ ఉంటుంది, హైడ్రోక్వినోన్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మిక్స్ చేసేసి ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, అది అప్లై చేయంగానే జనరల్ గా తగ్గిపోతుంది అనమాట. సరే అది తగ్గిపోయింది కదా అని ఒక 2 days స్టాప్ చేసేగానే ఏమవుతుంది, ఇంకొంచెం డార్క్ గా కనిపిస్తుంది. సో అదేంటంటే ఆ స్టీరాయిడ్ అనేది అబ్యూజ్ అయిపోతుంది అనమాట. సో అబ్యూజ్ అవ్వడం వల్ల ఏంటంటే కంటిన్యూస్ గా యూజ్ చేసి ఆ తర్వాత స్కిన్ పల్చగా అయిపోవడం, దానిపైన అది ఆపంగానే కొంచెం యాక్నే, అంటే యాక్నే ఫామ్ ఇరప్షన్ అంటాం, పెద్ద పెద్ద పింపుల్స్ లాగా మొహం అంతా వచ్చేయడం, అండ్ అన్వాంటెడ్ హెయిర్స్ అంటే హైపర్ట్రైకోసిస్. సో ఈ చంపల దగ్గర అంతా హెయిర్ ఎక్కువ అయిపోవడం, సో ఇట్లాంటివి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళల్లో ఏంటంటే తర్వాత వచ్చే ట్రీట్మెంట్, అంటే మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే టైం కల్లా వాళ్ళు ఆల్రెడీ స్కిన్ అంతా పలచబడిపోయి మొత్తం స్పాయిల్ అయిపోయి, స్పాయిల్డ్ ఫేసెస్ అంటారు వీటిని. సో మొత్తం అంతా స్పాయిల్ చేసేసుకొని వస్తుంటే ఇట్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. సో లేజర్ చేయాలన్నా భయమే, పీల్ చేయాలన్నా భయమే. సో ఆ అవేర్నెస్ ఇవ్వడం కోసమే మీరు అడిగిన క్వశ్చన్ కోసం ఇంత డీటెయిల్గా ఇస్తున్నాను. సో ఒక మంగు మచ్చ లేకపోతే ఏమైనా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఒక కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ని కలిసి మంచిగా ఏది సూట్ అవుతుంది, ఇది ఎన్ని రోజులు వాడాలి. హైడ్రోక్వినోన్ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చేది హైడ్రోక్వినోనే, నేను ఇచ్చేది హైడ్రోక్వినోనే అనుకోవడం తప్పు. సో ఇది ఇక్కడ మనం ఏంటంటే టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఎన్ని రోజుల వరకు ఇది వాడాలి, ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ టేపర్ చేసుకోవడానికి ఎన్ని రోజులు యూజ్ చేయాలి, దానికి రిప్లేస్మెంట్ ఏమి ఇస్తున్నాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ మాడిఫైయింగ్ ద ట్రీట్మెంట్. సో బయట ఇచ్చే వాళ్ళు మనం ఇచ్చేది ఒకటే కదా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ ద సేమ్ థింగ్. సో అది మనం మన స్కిన్ కి తగినట్టు ఎట్లా మాడిఫై చేసుకొని వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ దశలో వస్తే ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది? ఒక దశలో ఏమో ఇంకా మొత్తం తగ్గించడానికి కుదరదు, కొంతవరకు డల్ చేయొచ్చు అంటారు కదా, అదే స్టేజ్? సో మాక్సిమం వచ్చిన కేసెస్ ని మనం ట్రీట్ చేసేస్తామమ్మా. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కిన్ బీయింగ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ, దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు వెళ్ళే డస్ట్ లో కానీ, సన్లైట్ కానీ, లేకపోతే ఆ హ్యూమిడిటీ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే ఏమైనా స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఎక్స్పోజర్ కానీ, అన్నిటినీ మీకు లోపలికి వెళ్లకుండా ఆపేదే స్కిన్. సో అలాంటి స్కిన్ కి డ్యామేజ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఆ డ్యామేజ్ ని మనం
అండర్ కంట్రోల్ పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే. సో ఇలాంటి కండిషన్స్ మీరు అడిగినట్టు వాళ్ళు ఏ స్టేజ్ లో వస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే ఒక 1 year ఆర్ 6 months డ్యూరేషన్ ఈ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అదే ఒకవేళ కొంచెం ఆల్రెడీ ఒక 2 years అయిపోయింది, లేకపోతే బయట ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఆల్రెడీ యూజ్ చేసేసాం, వీళ్ళల్లోని కొంచెం రెసిస్టెంట్ ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు మెయింటైన్ దెమ్ బ్యాక్ ఇన్ టు దర్ నార్మల్ స్కిన్. ఓకే మేడం, ఇప్పుడు చాలా మంది కొరియన్ స్కిన్ కేర్ అని 12 steps 18 steps వాడుతూనే ఉన్నారు. వాళ్ళ ఓపికకు అసలు ఎలా చూస్తుంటేనే ఆశ్చర్యం అవుతుంది కదా. ఇండియన్ స్కిన్ మన టైప్ వేరు, కానీ సంబంధం లేకుండా కొరియన్ స్కిన్ వస్తుందేమో అన్న భ్రమలో బతుకుతుంటారు వీళ్ళు. అసలు ఏం చేస్తే అంటే ఎన్ని లేయర్స్, ఇప్పుడు కొంతమంది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంటారు, అలా యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో బేసిక్ చేసుకోవాల్సింది ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఏషియన్ స్కిన్ టైప్స్ ఎట్లా ఉంటాయి, మోర్ పిగ్మెంటెడ్ ఉంటాయి అనమాట. కొరియా వాళ్ళకి కొరియన్ స్కిన్ ఉంటుంది, ఇండియన్స్ కి ఇండియన్ స్కిన్ ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. గుర్తు పెట్టుకొని దాని ప్రకారంగా మనం యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ కూడా అట్లాగే యూజ్ చేసుకోవాలి. మెయిన్ గా ఏంటంటే ఈ మన దాంట్లో ఉండే వాళ్ళలో ఏంటంటే పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే మన స్కిన్ టైపే అట్లాంటిది. ఎందుకంటే మనకి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది ఎంత ఎక్కువ ఉంటే అంత డార్క్నెస్ ఉంటుంది అనమాట. సో మనకి ఏషియన్ స్కిన్ టైప్స్ లో జనరల్ గా మనకి ఫిట్జ్పాట్రిక్ 3-4 ఆ టైప్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఎక్కువ, 3-4-5. సో ఈ టైప్ ఆఫ్ స్కిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లోని మెలనిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఏమైనా మామూలుగా ఇప్పుడు మొన్న ఏదో రీల్ కూడా చూసాను నేను యూట్యూబ్ లో, ఏదో చిన్న పెయింట్ లాంటిది వేసేసి ఇట్లా పీల్ ఆఫ్ చేసేస్తుంటే పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. ఏదో మనం ఏదో పేస్ట్ తో వ్యాక్స్ కి హెయిర్ ఎట్లా వచ్చేస్తుందో అలాగే పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తున్నట్టు చూపిస్తున్నారు. సో అది జనరల్ గా అవ్వదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఏమైనా స్కిన్ ఇరిటెంట్ ఏమైనా అప్లై చేస్తే అది ఆబ్వియస్లీ అట్లా డ్రైగా అయిపోతుంది, స్కిన్ అక్కడ వరకు డెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ డెడ్ అయిపోయిన స్కిన్ మీద ఏమైనా సిలికాన్ షీట్ కానీ లేకపోతే ఏమైనా వేసి పీల్ ఆఫ్ చేస్తే మేబీ అట్లా కనిపిస్తుంది. బట్ మన స్కిన్ టైప్స్ లో అట్లాంటి ప్రొసీజర్ జనరల్ గా చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా రీపిగ్మెంటేషన్ అంటే రిబౌండ్ హైపర్ పిగ్మెంటేషన్ అనమాట. సో రిబౌండ్ హైపర్ పిగ్మెంటేషన్ రావడానికి ఛాన్సెస్ ఇండియన్ స్కిన్ టైప్స్ లో చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఇవేంటంటే ట్రెండింగ్ రీల్స్ చూడడం, ఏదో ఒకటి కొనడం, అది రాయడం, అది రాసిన తర్వాత ఇంకొంచెం డార్క్నెస్ అయ్యి వచ్చిన కేసెస్ చాలా అంటే చాలా చూస్తున్నాం ఇక్కడ. సో మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ శాతం ఇవి యూజ్ చేస్తున్నారు. అవును, గ్లాస్ స్కిన్, కొరియన్ స్కిన్, కొల్లాజన్ ప్యాక్స్ పెట్టుకుంటున్నారు. సో కొల్లాజన్ అనేది ఒక హై డెన్సిటీ మాలిక్యూల్ అనమాట. సో ఆ హై డెన్సిటీ జనరల్ గా ఇప్పుడు స్కిన్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయని అంటారు. ఎందుకు కాస్ట్లీ ఉంటాయి? ఎందుకంటే డస్ట్ నే లోపలికి వెళ్ళనివ్వని స్కిన్ మీరు అప్లై చేసే క్రీమ్ ఎట్లా ఎలో చేస్తుంది? ఎలో చేయదు. ఎందుకంటే ఆ పార్టికల్ ని మనం మాడిఫై చేసుకుంటాం అనమాట. చిన్న చిన్న పార్టికల్స్ ఆ ఉండే ఆ స్కిన్ కి మధ్యన ఉండే గ్యాప్ లో వెళ్ళడానికి జనరల్ గా మనం మాడిఫై చేసుకుంటాం. అందుకు అవి స్కిన్ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఓకే. సో ఈ కొల్లాజన్ ఏంటంటే వీళ్ళు ఆ పౌడర్ ని తీసుకొని ఏదైతే తాగాలో ఆ తాగాల్సిన ప్రోడక్ట్ ని జనరల్ గా పేస్ట్ లా చేసేసి పూసేసుకుంటున్నారు. అది ఎలా వెళ్తుంది లోపలికి? అంత డెన్సిటీ ఉన్న మాలిక్యూల్ జనరల్ గా ఆ స్కిన్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో చూసేది ఏంటంటే ఇలా పెట్టంగానే అది మార్నింగ్ అయిపోయేటప్పటికి ఇలాగా మొత్తం ఇట్లా గ్లాస్ లాగా వచ్చేసినట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ లైటింగ్స్ ఉంటాయి, ఎడిటింగ్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటుంది, అవన్నీ వాళ్ళకి అర్థం. ఏఐ కూడా ఉంటుంది, అది మిస్ అవ్వకూడదు. సో ఏఐ లో ఎలా ఉంటుందంటే టోటల్ గా మొత్తాన్ని మాడిఫై చేసేస్తుంది. అవును, మొన్న ఏదో వీడియో కూడా చూసాను. ఆ వీడియో కరెక్షన్ ఏంటంటే కాలు మీద కాలు వేసుకున్న పేషెంట్ కి ఇంకో కాలు కూడా ఉంది. సో ఇట్లాంటి దొరికిపోయింది అక్కడ. సో అట్లాంటి మాడిఫైయింగ్ వీడియోస్ చాలా వస్తున్నాయి. గెట్ బ్లఫ్డ్ విత్ దోస్. ఓకే, మామూలుగా ఎన్ని లేయర్స్ మనం ఇంట్లో కేర్ తీసుకోవచ్చు? అంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్. మెయిన్ కేర్ అయితే 3 things నేను ప్రతి పేషెంట్ కి చెప్తాను. ఒకటి క్లెన్జర్, ఇంకొకటి మాయిశ్చరైజర్, ఇంకొకటి సన్ స్క్రీన్. ఇవైతే బేసిక్. అంటే ఇఫ్ యూ హ్యావింగ్ నార్మల్ స్కిన్ ఇవైతే బేసిక్ గా మీరు వాడాల్సింది. అంటే మీ స్కిన్ టైప్ కి కావాల్సిన క్లెన్జర్. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళలో ఏంటంటే క్లెన్జర్స్ చెప్తాం. అదే కొంచెం ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళలోని ఫేస్ వాషెస్ చెప్తాం. సో యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్. అదే కొంచెం డ్రై స్కిన్ ఉండే వాళ్ళల్లో ఏంటంటే క్లెన్జర్స్ చెప్తాం. మాయిశ్చరైజింగ్ గా ఉండాలి ఫేస్ వాష్ చేయంగానే మనకి ఏంటంటే ఇలా పట్టేసినట్టు ఇట్లా ఉండకూడదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే సో వాళ్ళకి మాయిశ్చరైజింగ్ ఫేస్ వాషెస్ చెప్తాము. అండ్ కంపల్సరీగా ప్రతిసారి ఫేస్ వాష్ చేసినప్పుడు ఆయిలీ స్కిన్ అవ్వనివ్వండి, డ్రై స్కిన్ అవ్వనివ్వండి, అది కంపల్సరీ ఏంటంటే మనం
మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఎప్పుడు Okay. అప్లై చేయాలి? మనం వాష్ చేసేసిన తర్వాత తుడుచుకున్నాక ఇంకా స్కిన్ కొంచెం చల్లగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద రైట్ టైం అన్నమాట. ఆ టైంలో ఏంటంటే పోర్స్ ఓపెన్ ఉంటాయి. సో పోర్స్ ఓపెన్ ఉన్నప్పుడు మనం ఏమైనా అప్లై చేసినప్పుడు అది అబ్జార్బ్ చేసుకొని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫ్యాన్ ముందు కూర్చొని అంత డ్రై అయిపోయినాక ఇప్పుడు మాయిశ్చరైజర్ రాద్దాం అనుకొని కూర్చొని రాసి నో పాయింట్. అది ఓన్లీ ఏంటంటే ఉన్న పోర్స్ ని క్లాగ్ చేయడం తప్ప ఇంకేం చేయదు. సో ఫేస్ వాష్ అయిన వెంటనే వెంబటే రాసుకుంటే యూజ్ ఉంటుంది. సీరమ్స్ అయినా అట్లానే చెప్తాం, మాయిశ్చరైజర్ అయినా అట్లే చెప్తాం. అండ్ కమింగ్ టు ద సన్ స్క్రీన్ కంపల్సరీ ఈ 2 fingers కి ఎంత క్రీమ్ పడుతుందో అంత క్రీమ్ ఫేస్ కి నెక్ కి సరిపోతుంది అనమాట. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సన్ స్క్రీన్ ఒక జనవరిలో వచ్చారు అనుకుందాం, జూన్ వరకు సన్ స్క్రీన్ మళ్ళీ బై చేయరు. సరిపోతుంది, అంత చిన్నగా వేసుకుంటారు. ఇంత వేసుకుంటే ఎక్కడ సరిపోతుంది మేడం, నాకేం పని చేయట్లేదు మేడం, సన్ స్క్రీన్ వేసుకున్నా కూడా నల్లగానే ఉంటున్నాను. ఎంత వాడుతున్నావు అమ్మా అంటే మొన్న ఎప్పుడో జనవరిలో తీసుకున్నాను మేడం, ఇప్పుడు జూను. సరిపోయింది. ఎలా సరిపోతుంది? అది ఉండేది 30 grams 50 grams ప్యాక్ ఉంటుంది. రోజుకి ఒక 1 gram వాడినా కూడా నీకు 2 months 1 month కి అయిపోవాలి. అండ్ ఎండలోనే ఉండే వాళ్ళకి ప్రతి 2 hours కి అప్లై చేసుకోమని చెప్తాం జనరల్ గా. అండ్ సన్ స్క్రీన్ కూడా ఒక 20 minutes ముందు అప్లై చేసుకొని ఆ తర్వాత సన్ ఎక్స్పోజర్ కి చెప్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే అది సన్ స్క్రీన్ సెట్ అవ్వడానికి మనకు ఒక 20 minutes పడుతుంది. సో వెమ్మటే ఎండలోకి వెళ్ళినా కూడా అది పని చేయదు. సో 20 minutes వెయిట్ చేసి ఆ తర్వాత సన్ ఎక్స్పోజర్ కి వెళ్ళమని చెప్తాం. తర్వాత ఏజింగ్ మేడం, ఇప్పుడు 30 అసలు నిజానికి కూడా 50 years వాళ్ళు కూడా 35 లాగా కనిపిస్తున్నారు. ఓకే, అవేర్నెస్ వల్ల ఏమో, కానీ 30 తర్వాత సాధారణంగా వచ్చి ఇప్పుడు కళ్ళ కింద బాగా నల్లగా అవుతుంటుంది, కొంచెం జారుతుంది, ముడతలు వస్తుంటాయి నవ్వుతున్నప్పుడు. ఇవన్నిటికి ట్రీట్మెంట్కు వస్తున్నారు. అండ్ నేను అనొచ్చు అనురాధ మీకు, కానీ ఏదో బొమ్మల్లాగా అందరికి ఫిల్లర్స్ ఇచ్చి ఇక్కడ వాపు ఒకటే ఫేసుల లాగా వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందరూ వెళ్ళిపోయి అది ఎందుకు చేయించుకుంటున్నారో అర్థం కాదు. చివరికి ఎవరిని చూసినా ఒకలా ఉంటున్నారు. న్యాచురల్గా ఫిల్లర్స్ ఒకవేళ నీడున్నా వాళ్ళ ఫేస్ ఫీచర్స్ మిస్ అవ్వకుండా ఇవ్వగలగచ్చా? ఎందుకు ఇలా జరుగుతోంది ఏజింగ్కి? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సో ఇప్పుడు ఈ ఫిల్లర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫిల్లర్స్ బేసిక్ గా ఏంటంటే ఫ్యాట్ లాస్ అయిన దగ్గర, అంటే ఏమైనా సర్జరీ అయినా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఇట్లాంటి టైంలోనే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఫ్యాట్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫ్యాట్ లాస్ అయినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫ్యాట్ అబ్డామిన్ దగ్గర కానీ లేకపోతే థై దగ్గర కానీ కొంచెం ఫ్యాట్ తీసుకొని అది మిక్చర్ చేసుకొని జనరల్ గా అక్కడ ఇంప్లాంట్ చేస్తారు. సో ఇదేమవుతుంది, స్లోగా విత్ ద ఇవల్యూషన్ అదేంటంటే అదొక ఫిల్లర్ లాగా తయారైపోయింది. సో మనం నార్మల్ గా చేసే ఫిల్లర్ అది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ ఫ్యాట్ తీసి ఆ ప్రాసెస్ చేసి ఇదంతా టార్చర్ కాబట్టి ఇప్పుడు ఏంటి అంతా రెడీమేడ్ వచ్చేసింది. హైలోనిక్ యాసిడ్స్ ఇవన్నీ జనరల్ గా ఫిల్ చేసేయడం ఇదే. సో అది చేయడం వల్ల ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎప్పుడైనా కూడా న్యాచురల్ గా ఉండేది ఎప్పుడు న్యాచురల్. మనం ఆర్టిఫిషియల్ గా తీసుకొని వచ్చింది అది ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. సో ఆబ్వియస్ కదా, అది ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఎక్కడికి వెళ్తుంది? ఆబ్వియస్లీ డిస్ప్లేస్ అయినప్పుడు లేకపోతే ఒక హైపర్ రియాక్షన్ వచ్చినప్పుడు అది ఇంకా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదొకటి కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ గా మీరు చెప్పినట్టు అండర్ ఐ పఫీనెస్ వస్తుంది కొంతమంది బ్యాగ్స్ లాగా. సో ఆ బ్యాగ్స్ జనరల్ గా వాటికి కామఫ్లాజ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారంటే మెయిన్ గా అటుపక్క ఇటుపక్క ఫిల్ చేసేస్తున్నారు. సో అది చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా వాటర్ అబ్జార్బ్ చేసుకొని ఇంకా పెద్దవి కనిపించేస్తున్నాయి అనమాట. అప్పటికప్పుడు కరెక్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 1-2 months తర్వాత మళ్ళీ యథావిధి. సో ఇది మెయిన్ గా ఏంటంటే సర్జికల్ గా అవ్వాల్సింది సర్జరీతోనే అవ్వాలి, ప్రొసీజరల్ గా అవ్వాల్సింది ప్రొసీజరల్ గానే అవ్వాలి. సో ఆ క్యారీ బ్యాగ్స్ అంటే ఏదైతే అండర్ ఐ పఫీనెస్ ఉందో దానికి సర్జికల్ గానే బ్లెఫరోప్లాస్టీ అని అంటారు. సో అట్లాంటి ప్రొసీజర్ జనరల్ గా చేయించుకున్నప్పుడు మాత్రమే ఆ కరెక్షన్ అనేది జరుగుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫిల్లర్స్ అనేవి ఫిల్ చేయించుకోవడం వీటి వల్ల ఏంటంటే ఈ చెప్తున్నాను కదా, ఈ అంటువర్డ్ రియాక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. అండ్ వాళ్ళు చేయించుకున్నారని వీళ్ళు చేయించుకోవడం అది ట్రెండ్ అట్లా ఫాలో అవ్వాల్సింది అవసరం అయితే ఏం లేదు. వాట్ యువర్ బాడీ నీడ్స్ మీ బాడీ ఆల్రెడీ చెప్తుంది. నేను నా పేషెంట్స్కి కూడా అదే చెప్తాను. ఈ స్కిన్ ట్యాగ్స్ వచ్చినాయి లేకపోతే ఇక్కడ అంతా బ్లాక్ అయిపోతుంది నల్లగా మెడ చుట్టూదా ఇదంతా చెప్తుంటే ఐ టెల్ మై పేషెంట్స్, సీ యువర్ బాడీ ఈస్ గివింగ్ యూ సిగ్నల్స్ దట్ సంథింగ్ ఆడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అవ్వడం కాబట్టి ఈ ఏరియాస్లోని జనరల్గా బ్లాక్నెస్ అనేది వస్తుంది. మీరు వెయిట్ ఎక్సెసివ్గా పుట్ ఆన్ చేస్తున్నారు కాబట్టి మీకు స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు వారికోజ్ వెయిన్సే తీసుకున్నాం అనుకోండి, అక్కడ చెడు రక్తం నిలిచిపోతుంది కాబట్టి
ఆ ఏరియాలోని మీకు బ్లాక్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ అల్సర్స్ కానీ ఇట్లాంటివి ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ స్కిన్ డిసీజ్ పర్సే. సో అండర్లైన్ కాజ్ ని ఐడెంటిఫై చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు పిసిఓడి పేషెంట్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, వాళ్ళల్లో కూడా యాక్నే వస్తుంది. హార్మోనల్ యాక్నే రావచ్చు, అంటే జాలైన్ కిందన యాక్నే రావడం. తర్వాత అన్వాంటెడ్ హెయిర్స్, ముస్టాచ్ కానీ లేకపోతే చిన్న ఏరియాస్లో కానీ లేకపోతే సైడ్ లాక్స్ కానీ ఈ ఏరియాస్లోని హెయిర్స్ ఎక్కువ రావడం. ఇట్లాంటి హెయిర్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ దట్ ఈస్ గివింగ్ దీస్ సిమ్టమ్స్. కానీ మేడం ఇక్కడ పేషెంట్స్ డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ది చెప్తే విందాం అనే పొజిషన్లో రావట్లేదు. మాకు ఇది కావాలి మీరు చేస్తారా లేకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం అనే మూడ్లో వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు చిరంజీవి క్యూటీస్ కేర్లో నాకు ఫిల్లర్స్ కావాలి మేడం, నాకు చిన్న ఇలానే కావాలని వచ్చేస్తారు. వాళ్ళని ఎలా మరి పేషెంట్ని వదులుకోలేరు, అలాంటి రాంగ్ గైడెన్స్ ఇవ్వలేరు. ఎలా అసలు ఇది పెద్ద కౌన్సిలింగ్ సెషన్ అవుతుంది. కౌన్సిలింగ్ సెషన్స్ అయితే మంచిగానే అవుతాయి అమ్మా. ఎందుకంటే ఒక పేషెంట్ ఏమంటారు, ఇప్పుడు ఏఐ కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఒక ఫోటో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, దీనికి ఏది కరెక్షన్ చేసుకోవాలి, ఐ వాంట్ టు బికమ్ లైక్ హర్ అంటే ఇప్పుడు ఇద్దరు ఒకలాగే ఉంటే ఏం పాయింట్? ఇప్పుడు అనవసరం కదా, ఇంతమంది ఉండాల్సిన అవసరం ఏముంది? నేచర్ సిస్టమ్ నేచర్ సిస్టమ్ ని మార్చేద్దాం అనుకోవడం తప్పు. వాళ్ళలాగా నేను ఉండాలి అనుకోవడం ఓకే ఎట్ అ పాయింట్, కానీ యు ఆర్ మేకింగ్ థింగ్స్ గో వెరీ రాంగ్. సో ఈ ఫిల్లర్స్, ఇవి బోటాక్స్ వరకు ఓకే, ఎస్ చిన్న చిన్న ఇది యూ కెన్ గెట్ ఇట్ డన్. దానికి ఏంటంటే మెడికేషన్ వైజ్ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మైల్డ్ ప్రొసీజర్స్ దాని త్రూ కూడా యాక్చువల్లీ కవరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉండే ట్రెండ్, మెయిన్ గా అందరూ ఫాలో అవ్వాల్సిన ట్రెండ్ ఏంటంటే ఏజ్ ఇన్ అ గ్రేస్ఫుల్ వే. సో గ్రేస్ఫుల్ గా మనం ఎలా ఏజ్ అవుతాం? బై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. సో జంక్ ఫుడ్స్, లేకపోతే ఎక్సర్సైజ్ లేకుండా, లేకపోతే లేట్ నైట్ స్క్రోలింగ్స్, ఇట్లాంటివి జనరల్ గా కంట్రోల్ చేసినప్పుడు ఆబ్వియస్ గా యూ ఏజ్ గ్రేస్ఫుల్లీ. అంతే కదా, మన మదర్ ని చూస్తాము, అలాగే మన ఆంటీని చూస్తాం. సో యూ కెన్ ఆబ్వియస్లీ ఫైండ్ ద డిఫరెన్స్. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ ఏమి ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, వాళ్ళు వీళ్ళు ఒకటే ఏజ్ కదా, బట్ వై షీ లుకింగ్ మోర్ యంగర్ దాన్ హర్. సో అది మనం కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్ గా మనకి అర్థమైపోతుంది. సో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, దట్ షుడ్ బి కరెక్టెడ్. ఫైనల్ గా చిరంజీవి క్యూటీస్ కేర్ నుంచి మన ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఏ దశలో ఫిల్లర్స్ అవసరం అంటారు, ఏ దశలో మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇట్ డిపెండ్స్ అమ్మా. అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో వచ్చారు అన్నది మనం ఒక స్కిన్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి ఏది అవసరమో, అంటే ఇప్పుడు మీరు వచ్చారు ఫిల్లర్స్ గురించి చదివారు కాబట్టి ఫిల్లర్ చేసేస్తే మీకు కరెక్ట్ అయిపోతుందని కాదు. సో మెయిన్ గా ఒక్కొక్కసారి మీకు డల్ స్కిన్ ఉండొచ్చు, డ్రైనెస్ ఉండొచ్చు, లేకపోతే కొల్లాజన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో మెయిన్ గా అవి కరెక్ట్ చేసుకొని కావాలిస్తే ఫిల్లర్ ఇస్తాం, లేదంటే వద్దు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.